టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో జింబాబ్వేతో భారత్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు చెన్నైలోని చెపాక్ స్టేడియం డూ ఆర్ డై మ్యాచ్ కు వేదిక కానుంది. సఫారీల చేతిలో ఘోర ఓటమితో జింబాబ్వేపై భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితులున్నాయి. లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయిన సుందర్ ప్లేస్ లో అక్షర్ పటేల్ ను తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ సూపర్ 8లో జింబాబ్వేతో చావరేవో తేల్చుకోనుంది టీమిండియా. సెమీఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన సూపర్ 8 రౌండ్ మ్యాచ్లో చెపాక్ స్టేడియంలో జరిగే సంచలనాల జట్టు జింబాబ్వేతో తలపడనుంది. సౌత్ ఆఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయం తర్వాత ఇండియా నెట్ రన్ రేట్ 3.80 దారుణంగా పడిపోయింది. దీంతో సూర్యకుమార్ సేనకు జింబాబ్వేపై గెలుపు మాత్రమే సరిపోదు. సెమీస్ రేస్లో ముందంజ వేయాలంటే భారీ ఆధిక్యంతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో ఇండియా అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతోంది. ముఖ్యంగా టీమిండియాను టాప్ ఆర్డర్ వైఫల్యం జట్టును వేధిస్తోంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యంగ్ ప్లేయర్లు ఆశించిన స్థాయిలో రన్స్ చేయలేకపోతున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ 180 రన్స్ స్లో బ్యాటింగ్ జట్టుకు ఆశించిన వేగాన్ని ఇవ్వడం లేదు. ఇషాన్ కిషన్ 193 స్ట్రైక్ రేట్తో ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. సఫారీలపైన ఇషాన్ కూడా ఫెయిల్ అవడంతో జట్టుకు భారీ ఓటమి తప్పలేదు. ఇప్పుడు టోర్నీలో టీమిండియా ముందుకు వెళ్లాలంటే టాప్ 3 బ్యాటర్లు మునుపటి మాదిరిగా దంచుకొట్టాల్సిన అవసరం ఉంది. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాదిరిగా పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకుని ఆడితే మనోళ్లు కూడా మళ్లీ బ్యాట్లు జులిపించొచ్చు. ఇక ఇండియా టాప్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండడంతో ప్రత్యర్థి జట్లు ఆఫ్ స్పిన్నర్లతో కట్టడి చేస్తున్నాయి. దీనిని అధిగమించేందుకు సంజు శాంసన్ను తుది జట్టులోకి తీసుకునే ఆప్షన్ ఉన్నా అతను కూడా అంతగా ఫామ్లో లేకపోవడం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. కెప్టెన్ సూర్యను 3వ నెంబర్లో దించి తిలక్ను 4వ నెంబర్లో ఆడిస్తే టాప్ ఆర్డర్లో లెఫ్ట్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ను ట్రై చేయొచ్చు. ఇక ఆల్రౌండర్లలో శివన్ దుబే బ్యాట్ బాల్తో సత్తా చాటుతున్నా సీనియర్ హార్దిక్ పాండ్యా నుంచి జట్టు మరింత మెరుగైన ఆటను ఆశిస్తోంది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా ఇంటికి వెళ్లి తిరిగి జట్టులో చేరిన ఫినిషర్ రింకు సింగ్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండనున్నాడు.